చిరు వెంకీ బాలయ్య అయిపోయారు. ఇక నెక్స్ట్ టార్గెట్ కింగ్ నాగార్జునే. మనశంకర్ వరప్రసాద్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి. నాగ్ 100వ సినిమాకి అనిల్ కెప్టెన్ అయినా ఆశ్చర్యం లేదుగా. ఇంతకీ అనిల్ రావిపూడి కింగ్ నాగార్జున కాంబో ఏంటా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. టాలీవుడ్లో రాజమౌళి తర్వాత ఫ్లాప్ ఎరగని డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ డైరెక్ట్ చేస్తున్నటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు ప్రజెంట్ సంక్రాంతి సీజన్లో హాట్ టాపిక్గా మారింది. జనవరి 12న థియేటర్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పాటలకు మంచి రెస్పాన్స్ రాగా లేటెస్ట్గా 3వ సింగిల్ కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఏంటి బాసు సంగతి అదిరిపోయింది సంక్రాంతి అనేటువంటి మాస్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చిరంజీవి, విక్టరీ వెంకటేష్లపై తీసినటువంటి ఈ సంక్రాంతి స్పెషల్ సాంగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. మాస్ బీట్, పండగ వాతావరణం, స్టార్ల ఎనర్జీ కలిసి ఈ పాటను ప్రమోషన్లలో హైలైట్గా నిలిపాయి. నయనతార హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నటువంటి ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా రిలీజ్ అయినటువంటి ఈ 3వ సాంగ్తో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఈ సంవత్సరం భారీ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి అదే ఊపులో మెగాస్టార్తో ఈ ప్రాజెక్ట్ను రూపొందించడంతో అభిమానుల్లో భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. ఇక ఈ ప్రమోషన్ల సందర్భంగా మీడియాతో మాట్లాడినటువంటి అనిల్ రావిపూడి సినిమా టైటిల్ వెనుకున్నటువంటి ఇంట్రెస్టింగ్ కారణాలు కూడా బయటపెట్టారు. పెద్ద టైటిల్ కంటే ఆ టైటిల్ ఆడియన్స్కి ఎంతగా అట్రాక్ట్ చేసిందనేదే ముఖ్యం. చిరంజీవి గారి ఒరిజినల్ పేరు శంకర వరప్రసాద్. ఆయన వ్యక్తిత్వానికి, ఇమేజ్కు అది బాగా సరిపోతుందనిపించింది. ఈ ఆలోచన చెప్పగానే చిరంజీవి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని కూడా అనిల్ వివరించారు. అయితే దీంతో మనశంకర్ వరప్రసాద్ గారు అనేటువంటి టైటిల్ ఫిక్స్ అయినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా ఎదురైంది. ఇప్పటికే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వంటి ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన అనిల్ రావిపూడి మరి నాగార్జునతో సినిమా ఎప్పుడు అనేటువంటి ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. ఈ ముగ్గురితో సినిమాలు చేయడం నా కెరీర్కు గర్వకారణం. నాగార్జున గారితో కూడా తప్పకుండా సినిమా ఉంటుంది. ఆయన ఒప్పుకుంటే నేను రెడీ అంటూ స్పష్టంగా చెప్పారు. దీంతో అనిల్ రావిపూడి, నాగార్జున కాంబినేషన్పై అభిమానుల్లో కొత్త ఇంట్రెస్ట్ అయితే మొదలైంది. ఇప్పటికే అనిల్ రావిపూడి వెంకటేష్తో F2, F3 సంక్రాంతికి వస్తున్న వంటి సూపర్ హిట్స్ అందించారు. బాలకృష్ణతో చేసినటువంటి భగవంత్ కేసరి సినిమాకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా రావడం ఆయన కెరీర్లో మరో మైల్ స్టోన్గా నిలిచింది. ఇప్పుడు చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ గారు చేస్తున్నారు. ఇక నాగార్జునతో కూడా సినిమా చేస్తే ఈ తరం డైరెక్టర్లలో 4 సీనియర్ స్టార్లతో సినిమాలు చేసినటువంటి రేర్ రికార్డ్ని అనిల్ రావిపూడి ఖాతాలో వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి కమర్షియల్ సినిమాలకు కింగ్గా మారిన అనిల్ రావిపూడి నాగార్జునతో సినిమా కూడా కార్యరూపం దాలిస్తే ఈ జనరేషన్ డైరెక్టర్లో ప్రత్యేక స్థానం అయితే సంపాదించుకోవడం ఖాయమని కూడా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అనిల్ రావిపూడి మరియు కింగ్ నాగార్జున కాంబోలో సినిమా వస్తే అది డెఫినెట్గా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రావాలని కోరుకుంటున్నారు అక్కినేని ఫ్యాన్స్. అనిల్ రావిపూడి అంటేనే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్, అక్కినేని నాగార్జున అంటేనే కింగ్ ఆఫ్ మన్మధుర్ షేడ్స్. వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే అది కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా వింటేజ్ నాగ్ మార్క్ అండ్ రొమాంటిక్ కామెడీ ప్లస్ అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్తో ఉంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందనడం పక్కా. నాగార్జున ఒక రిటైర్ ఇంటర్నేషనల్ సీక్రెట్ ఏజెంట్ల, బయటకు మాత్రం ఒక లగ్జరీ రిసార్ట్ ఓనర్లా కనిపిస్తారట. చాలా స్టైలిష్గా, ఎప్పుడూ సరదాగా ఉంటూ తన వయసుని దాచేసే గ్లామర్తో ఉంటారు నాగ్. ఒక సీరియస్ డాన్, కానీ నాగార్జున చేసేటువంటి పనులకి పిచ్చెక్కిపోయేటువంటి కామెడీ విలన్. ఇలా నాగ్లోని రొమాంటిక్ అండ్ కామెడీ టైమింగ్ని అనిల్ రావిపూడి 100% వాడుకుంటారు. ఇకపోతే మ్యానరిజమ్స్. F2 సర్లేర్ నీకెవర్ సినిమాల్లో లాగా నాకి కూడా ఒక స్పెషల్ మ్యానరిజం అనిల్ పెట్టకనే ఉండడు. సో మొత్తంగా యాక్షన్ విత్ ఫన్ అండ్ సీరియస్ యాక్షన్ కాకుండా చూస్తున్నంతసేపు నవ్వుతూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. కాబట్టి ఒక వింటేజ్ చిరుని మరియు వింటేజ్ బాలేని అండ్ వింటేజ్ వెంకిని ఎలా చూపించారో ఇప్పుడు నాగ్ని కూడా అలానే చూపిస్తారన్న నమ్మకం ఇప్పుడు ఫ్యాన్స్లో కలిగింది. కాబట్టి వచ్చే సంక్రాంతికి మాత్రం నాగ్తో పక్కా ఇంకొక పండగ సినిమా ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ఇక్కడ 100వ సినిమా గురించే ఎక్కువగా చర్చ నడుస్తుంది కింగ్ నాగార్జునది. సో అయితే 100వ సినిమాకు డెఫినెట్గా కార్తిక్ తమిళ్ డైరెక్ట్ చేస్తున్నారు. అది కూడా కంప్లీట్గా ఒక కమర్షియల్ మూవీ, యాక్షన్ బ్యాక్గ్రాఫ్లో ఒక సినిమా ఉంటుందన్నారు. కానీ బట్ ఇప్పటి వరకు కూడా అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాలేదు. స్టోరీస్ వింటున్నారు. బట్ 100వ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీయాలి. అండ్ దాంట్లో సేమ్ టైం అటు అక్కినేని చైతన్య అండ్ దాని తర్వాత అఖిల్ కూడా ఇద్దరు కలిసి ఒక మంచి క్యామియోస్ ప్లే చేస్తున్నారు. సో ఇది వచ్చేటువంటి వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి డెఫినెట్గా సినిమా ఆడియన్స్కే కాదు ఈవెన్ అందరికీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఉండడంలో ఎలాంటి డౌట్ ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో మరి ఆ 100వ సినిమా ఇటు నెక్స్ట్ అనిల్ రావిపూడి, మనశంకర్ వరప్రసాద్ తర్వాత వేరే సినిమాలు ఏవి కమిట్మెంట్స్ పెద్దగా లేవు. బట్ పవర్ స్టార్తో సినిమా అన్నారు కానీ అది ఇప్పుడు పెద్దగా
అనౌన్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు కాబట్టి డెఫినెట్గా ఇటుగా నాకు కూడా పెద్దగా సినిమాలు బయట కథలు వింటున్నట్లేదు. సో వీళ్ళిద్దరు కాంబో డెఫినెట్గా నెక్స్ట్ సంక్రాంతికి లాక్ అయ్యేటువంటి ఛాన్స్ లేకపోలేదు. ఒకవేళ 100 సినిమా కాకుండా నెక్స్ట్ సంక్రాంతికి ఇక మిగిలింది నాకు కాబట్టి ఆయనతో ప్లాన్ చేస్తారనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదని కూడా కొంతమంది ఇండస్ట్రీ వర్గాలు అయితే టాక్ నడుస్తుంది. సో మరి చూడాలి ఇన్ కేస్ ఇది అవుతుందా అవ్వదా అనేది పక్కన పెడితే, బట్ కాంబో మాత్రం డెఫినెట్గా ఇది ఒక రేర్ కాంబో అని అయితే చెప్పొచ్చు. సో మరి అనిల్ రావిపూడి అండ్ కింగ్ నాగార్జున ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.